సో హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేటప్పుడు ఎవరికిస్తారు అనే దాంట్లో రకరకాల పేర్లు వినిపించాయి. కానీ సడన్‌గా మాధవీలత గారికి ఇవ్వటము అనేది సరే ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి ఎంతైతే క్రేజ్ వస్తదో, ఎంత పేరొస్తదో ఇక్కడ ఓడిపోయినా కూడా మాధవీలతకి అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ స్థాయిలోనే పేరొచ్చింది. ఎందుకంటారు? అది ఆఫ్ కోర్స్ ప్రజల అవతల గొప్పతనం. వ్యక్తి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా ఏలుకుంటూ వస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తిని ధీటుగా ఎదుర్కొని ఆ లోకల్‌లోనే అక్కడికెళ్ళి, ఆ గడ్డ మీదకెళ్ళి నువ్వు ఢీ అంటే ఢీ అనుకుంటూ పోరాడారు చూసారా? దానికే చాలా మంది మీకు ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. అఫ్‌కోర్స్ గెలుపోటములు అనేది సహజంగానే ఉంటది. కానీ ఓడిపోయిన తర్వాత కూడా అంత ఆదరణ వచ్చింది. ఇప్పటికీ మాధవీలత గారు అంటే ఓల్డ్ సిటీ లేదా హిందుత్వము ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ మాధవీలత గారు ఉంటారు. మొన్న కూడా జూబ్లీ హిల్స్‌లో చూస్తున్నాం. అవునమ్మా. పెద్దమ్మ గుడికి సంబంధించి మీరెంత ముందుండి పోరాడుతున్నారు ఆ విషయం. ఏంటండి అసలు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఇష్యూ ఏంటి? అది నిజం చెప్పాలంటే తల్లి, ఆ స్థానంలో అంటే మనకి గ్రామ దేవతల ఉంటుంది. ఆచారం ఉంది మనందరికి. అవును. ఇది తెలంగాణనే కదా, ఆంధ్ర వైపు కూడా గ్రామ దేవతలు ఉన్నారు. ఉమ్, కానీ తెలంగాణలో చాలా కఠోరంగా ఉంది గ్రామ దేవత ఒక నమ్మకం అనేది. ఉమ్, అంటే చాలా మంది కలరా ఇవన్నీ ఇది వరకు కూడా నిజాం ప్రభుత్వము, అంతకుముందు కులూ కుతుబ్ షాహీ వాళ్ళు పరిపాలించినప్పుడు, ఉమ్, అంతకు ముందు నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక గ్రామం, ఉమ్, ఒక గ్రామం పొలిమేరలో ఒక దేవత ఉండడం. ఆ దేవత మనకి క్షేత్రపాలకుడు అని అంటాం మనం. ఉమ్, ఇప్పుడు మనం కాశీకి భైరవుడు క్షేత్రపాలకుడు. అసలు అది గ్రామ దేవత, పొలిమేర దేవత అంటే క్షేత్రపాలకుడు అని ఉమ్, మనం ఒక గ్రాంధికంగా వెళితే ఓకే. అంటే అది ఎంత ముఖ్యం. మనం కాశీకి వెళ్ళి క్షేత్రపాలకుని చూడకుండా రాకూడదు. రాకూడదు. వాళ్ళు మీరు కాశీ విశ్వేశ్వరుని దర్శించి ఉమ్, మీరు భైరవుని దర్శించకపోతే మీకు ఆ ఫలితం దక్కదు. ఉమ్, అటువంటి శక్తి పొలిమేర దేవత. ఈ బంజారా హిల్స్ అనే ఒక ఈ గ్రామానికి మొత్తము ఇక్కడ పొలిమేర దేవత, ఆ బంజారా హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి. ఓకే. సో ఈ గుళ్ళు పెద్ద పెద్దగా భారీ ఎత్తున ఉండవి. ఇవి ఉమ్, మట్టసంగా చిన్నగా ఉంటాయి ఇవి. ఉమ్, దీనిని పూజించే వాళ్ళు సామాన్య ప్రజలు. అంటే వీళ్ళకి మంత్రాలు, తంత్రాలు, పూజలు, విధి విధానాలు వేదోక్తంగా రావక్కర్లేదు, ఉమ్, అవసరం లేదు. ఓకే. ఇది భక్త కన్నప్ప లాంటి భక్తి ఇది. ఓ ఓకే. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళదైన నిర్మలమైన అమాయకత్వంతో కూడిన ఒక వాళ్ళ కఠోర భక్తి ప్రదర్శన జరుగుతుంది. ఆవిడకి అదే కావాలి. ఉమ్, ఈ రోజు మీరు పొలిమేర దేవత గుళ్ళకు వెళ్ళి ఒక పెద్ద పెద్ద బ్రాహ్మణులు పురోహితులు పెట్టినంత మాత్రాన అది మనం ఒక ఫ్యాషనే తప్ప ఉమ్, అక్కడ వీళ్ళనే రానివ్వాలి. ఓకే. వీళ్ళనే గర్భాలయంలోకి రానివ్వాలి, వీళ్ళే గర్భాలయంలోకి రావాలి, వీళ్ళ నైవేద్యాలు పెట్టాలి. ఆమె అలాగే తృప్తి చెందుతుంది. ఉమ్, ఆమె భాష అదే. అటువంటి 90 ఏళ్లగా ఆ గ్రామం దేవత ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు చెప్పు తల్లి, 90 ఏళ్ల క్రితం ఉమ్, భారతదేశమే తయారవ్వలేదు. అవును. ఏమ్మా ఉమ్, అంటే భారతదేశమే 90 ఏళ్ల క్రితం తెల్లవాడి దగ్గర నుంచి స్వాతంత్రం తెచ్చుకోలేదు అంటే ఈవిడ అంతకన్నా పాతదేగా. అవును. సో మీకు అక్కడ ప్రభుత్వ భూమి అని ఎక్కడి నుంచి వచ్చింది అసలు టైటిల్? ఉమ్, ప్రభుత్వం ఈవిడదా? ఈవిడ భూమి ప్రభుత్వందా? ఉమ్, ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. ఓకే. రెండో ప్రశ్న, ఉమ్, ఈవిడ చుట్టుపక్కల ఉన్న భూమి ఏదైతే ఉందో, ఈవిడ లేని భూమిని, ఈవిడ ఉన్నంత స్థలం తీసేసి ఉమ్, అది ప్రభుత్వం భూమి ఒప్పుకుంటా. ఆ, మరి ప్రభుత్వం భూమి ఎక్కడుంది? బంజారా హిల్స్ లో. ఉమ్, ఈ బంజారా హిల్స్ లో ఉన్న ఈ భూమి మీకు ఈ రోజు కాలంలో ఎంత ధర పలుకుతోంది? అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే మన అందరికీ తెలుసు, బయట ధర వేరు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ధర వేరు. వేరు వేరు. ఏమ్మా? అవును. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే జూబ్లీ హిల్స్ లో కానీ బంజారా హిల్స్ లో కానీ మీరు తక్కువ ధరకి రిజిస్టర్ చేసుకున్న వాడు చేయించుకోడు. ఎందుకు? ఓపెన్ ఆప్షన్స్ లోనే 2 లక్షలు 2.5 లక్షలకు వెళ్ళిపోయింది స్థాయి. ఏమ్మా? ఆ, అలాంటప్పుడు 2023 గద్వాల విజయలక్ష్మి గారు ఎవరో కవితారావు గారు అండి. మరి ఈ కవితారావు గారు ఎవరో నాకు ఇంకా తెలియదు. ఉమ్, ఇది ఆలోచించవలసిన విషయం. ఓకే. ఈవిడికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు పట్ట. ఉమ్, ఎంతకి రిజిస్టర్ అయింది ఇది? 350 రూపాయలు గజానికి 2023లో రిజిస్టర్ అయింది. 2023లో గజం 350.
అది కూడా బంజారా హిల్స్ ఏరియాలో. ఓకే. అప్పుడు మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారి పేరు మీద వస్తుంది, ఇవన్నీ బయటకు వస్తాయిలే. అంటే ఇది చెప్పే దమ్ము ఎవడికి లేదు, నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను బయటికి. ఈవిడ ఉన్నారు, ఈవిడ ఎవరో కవితారావు గారికి ఈవిడ పవర్ పట్టా తీసుకున్నారు. ఎవరి కవితారావు గారు? ఆవిడ ఇంకెవరికి బేనామీ? ఆవిడికి బేనామీనా? అట్టే ఇంకా ఇలాంటి పెద్ద మనుషులు ఎంతమందికి ఆ భూమి ఉంది? సో వీళ్ళకు పెద్దమ్మ గుడి అడ్డం వచ్చింది. దానికి ఏమిచ్చారు పాపం బంజారా హిల్స్ లో ఉండే బస్తీ వాళ్ళు? అమాయకులు తల్లి. వాళ్ళకు ధైర్యం ఉంటుందా? ఈ భూములు ఇంత పెద్ద ఇది, ఈ భూమికి సంబంధించిన లఫడా ఇది, ఈ స్కామ్ అని కూడా వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళకి ఏం చెప్పారు? గవర్నమెంట్ భూమిలో అమ్మవారు ఉంది. వాళ్ళు గవర్నమెంట్ భూమిలో అమ్మవారు ఉందా? పోనీ ఇంత వదిలేండి సారు అంతవరకే ఆలోచిస్తున్నారు అమాయక బుర్రలు తప్ప. ఇది గవర్నమెంట్ భూమో, ఇందులో అమ్మవారి గుడి ఉందో, 200 గజాలు వీళ్ళకి ఏదో ఇబ్బందో కాదు. వీళ్ళు వెనక ఓ పెద్ద ముఠా ఉంది. ఈ ముఠా భూమిని ఆక్రమించుకోనుంది. అత్త సొమ్మల్లుడు గానం చేసినట్టు ఎవడు కావాల్సిన దానికి 350 రూపాయలు వీళ్ళు రాసేసుకున్నారు పవర్ ఆఫ్ పట్టాలు, దాని రిజిస్టర్లు కూడా చేయించేసుకున్నారు. ఇప్పుడు ఈ గుడి అక్కడ అడ్డం వస్తుంది కాబట్టి ఈ గుడి తీసేయాలి. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని, ఇది సైలెంట్ గా అయిపోవలసిన విషయం తల్లి. అమ్మవారు నన్ను పిలిపించుకుంది. లేకపోతే నాకు బంజారా హిల్స్ లో నిజంగా చెప్పాలంటే రాజకీయ భాషలో ఈరోజు మీకు మాట చెప్తా. రాజకీయ భాషలో ఒకసారి మాకేమన్నా టికెట్ ఇస్తే మేము ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళకూడదు. మరి అది ఎవడబ్బ సొమ్ము నాకు అర్థం కాలేదు. ఓన్లీ ఆ నియోజకవర్గంలోనే పనిచేయాలి, పోరాడాలి. పని చేయడం కాదు, నువ్వు అక్కడే సమస్య వినాలి. నీకు పక్క నియోజకవర్గం సమస్య ఇలా వచ్చింది అనుకో, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వెళ్ళిపోవాలి. ఈరోజు ఓపెన్ గా ప్రజల ముందు చెప్తున్నా. అది కూడా సంశయించి నేను ఒక అడుగు వెనక వేశాను. నాకు వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా, అరే నన్ను ఎందుకురా మీరు పిలుస్తున్నారు అని, నా కాన్స్టిట్యున్సీ కాదురా బాబు అని, నేను ఎందుకు రావాలి నాన్న అక్కడ, వాళ్ళు ఇబ్బంది పెడతారు నన్ను. అలా కాదమ్మా, 2 రోజుల నుంచి పోరాడుతున్నాము, జైళ్ళకు పంపిస్తున్నారు మమ్మల్ని, ఎవ్వరూ లేరమ్మా మాకు. నన్ను ఏం చేయమంటారు? ఒకటి ఆలోచించా, ఇది నాకు రాజకీయం కాదు. నిత్యం పూజ చేసే అమ్మవారి గుడి విరిగిన తర్వాత ఇంకేది నాకు ధర్మానికి సంబంధించి, నా అమ్మవారికి సంబంధించి ఏదైతే అదయ్యింది, ఎట్లా పోతే అట్లా పోయింది. బస్తీ ప్రజలు ఫోన్ చేశారు, ఇంకేదో ప్రోగ్రామ్ కి వెళ్ళవలసిందని అది క్యాన్సిల్ చేసి ఇటు కారు డైవర్ట్ చేశాను, అంతే అమ్మా. ఇంకా వెళ్ళాక ఇక నాకు ఆ ప్రజల బాధ వినిపించింది అనుకో, ఇంకా నేను పూనగా వస్తుంది, నాకేమవుతుందో నాకే తెలియదు. నేను ఏ స్థాయికి వెళతానో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక చుట్టూరా భూమి చూశాక అయ్యోయ్యో, ఇది గుడియో గవర్నమెంట్ ల్యాండ్ కో సంబంధించిన చిన్న విషయం కాదు, ఇది ఇంతకన్నా పెద్ద విషయమే. ఇది ఏదో ల్యాండ్ మాఫియా ఉంది ఇక్కడ, ఇది ఒక చిన్న గుడి వ్యవహారం కాదు అని ఆ స్థానానికి వెళ్ళాక మరి అమ్మవారి దయ నాకు అర్థమైపోయింది. ఒక్కసారి అర్థమయ్యాక వీళ్ళ అమాయకులు పాపం, వీళ్ళ కోసం నిలబడవలసింది. ఎందుకంటే మీరు తినే ఎలాగో తింటారు, నేనేం ఆపగలను తల్లి? ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది కదా వెనకాల. జరిగిపోయిందా? నేను ఆపగలిగే స్థాయిలో ఉంటే నేను ఆపగలను దాన్ని. దొబ్బి తినే వాళ్ళని నేను ఏం చేయగలను? వాళ్ళు ఇంకో 4 దౌర్మార్గం చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. ఎవరి చేతులు ఉన్నాయో, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో కూడా తెలియదు నాకు కనీసం. సో ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఆ భూమిని కాపాడడంలో లేదు, ఆ స్కామ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు తల్లి. ఓపెన్ గా చెప్తున్నాను ఈరోజు మీ టీవీ ద్వారా. మీరు ఏమన్నా తిని ఆడవండి, మీరు నేనేం ఆపగలుగుతాను. కానీ అమ్మవారి గుడిని మాత్రం ఆ 200 గజాల్లో ఏం నష్టం వచ్చింది? మీకన్నా పురాతనం సనాతనమైంది కదా ఆ గుడి, ఏం నష్టం వచ్చింది? రోడ్డుకి మధ్యలో ఉందా? ట్రాఫిక్ అడ్డంగా ఉందా? అలా అడ్డంగా ఉన్న వేరే మతంలో మీరు ముట్టుకోలేకపోతున్నారే. ఒక మూలకి ఉన్న అమ్మవారి గుడిని ఏం మీ నష్టం? ఆ ప్రజలను మనసులో ఉన్న ధైర్యం ఆ అమ్మవారు, దాన్ని నాశనం చేయడం వల్ల మీకు వచ్చే స్వప్రయోజనం ఏమిటి? సరే, దాని వెనక నుంచి ఒక గోడ కట్టుకోండి మీరు. బహుశా అలా లేదేమో ఆ గుడి,
అంటే ఈ బస్తీ వాసులు వచ్చి వెళ్ళేటట్టుగా ఉన్నట్టుంది. వీళ్ళంతా ఏదన్నా దర్జాగా దొరల లెవెల్లో గుడి ఏదో మన ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారేమో. ఈ బస్తీ వాసులు అందులో నుంచి వెళ్ళి రావాలేమో. ఏదో లొసుగుందమ్మా. బస్తీ వాళ్ళు వద్దు వాళ్ళకు బేసిక్ గా. ఈ బస్తీ గుడి వీళ్ళు కట్టుకోవాలనుకున్న మహళ్లకు అడ్డం వస్తుంది. కానీ ఆ బస్తీ వాళ్ళు ఓట్లకు మాత్రం కావాలి. ఓట్లకే ఎందుకు తల్లి? రేపు పొద్దున్న ఇల్లు కట్టుకుంటే ఇంట్లో పని చేయడానికి కూడా కావాలమ్మా. వాళ్ళ దగ్గర నుంచి డ్రైవర్లు కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో పనిచేసే ఆడవాళ్లు కావాలి, వాళ్ళ దగ్గర నుంచే పిల్లల్ని చూసుకోవడానికి ఆయమ్మలు కావాలి. బస్తీ అన్నిటికీ కావాలి. అక్కడ ఏమన్నా ఆవులు బర్రెలు పెట్టుకుంటే పాలు కూడా కావాలి, అన్నీ కావాలమ్మా అక్కడి నుంచి. బస్తీ వాళ్ళు మాత్రం అటు పక్క తిరగడం వద్దు. కానీ ఇదే ప్రభుత్వానికి పంచలింగాల గుడి దగ్గర కబ్జా చేసే ఎంఐఎం దుండగులు కావాలి. దేవుడి మాన్యాన్ని, దేవుడి ఎండోమెంట్ ని కబ్జా చేసే దొంగలు కావాలి ఎంఐఎం నుంచి వీళ్ళకి. భూములు అమ్ముకొని దేవుడి మాన్యాన్ని ఇళ్ళు కట్టుకునే దొంగలు కావాలి వీళ్ళకి. దానికి పోలీస్ ఎండోమెంట్ ఇప్పుడు మేము డెమాలిష్ చేయడానికి రెడీగా ఉన్నాము, సర్వే చేసుకుంటాము, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే ఇదే ప్రభుత్వం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అక్కడ. కానీ ఇదే ప్రభుత్వం ఈ అమాయకపు బస్తీ వాళ్ళని బోనమెత్తనివ్వకుండా, కనీసం కుంకుమార్చన చెయ్యకుండా, నాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులను పెడతారమ్మా. ఇది తల్లి ఇక్కడ న్యాయం.